హలో, గుమ్మడికాయ పులుసు అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. గుమ్మడికాయ కూర అయితే చేస్తూ ఉంటాను. ఈసారి గుమ్మడికాయతో హల్వా అయితే చేయబోతున్నాను. దీనిగాను ముందుగా గుమ్మడికాయ తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను. తర్వాత నెయ్యిలో ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే తీసుకున్నాను. అదే నేతిలోని డ్రై ఫ్రూట్స్ వేచేసిన తర్వాత తురుముకున్న గుమ్మడికాయను తీసుకొచ్చి పచ్చివాసన పోయినంత వరకు వేపుతూ ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా అన్నట్టు గూట్లో ఉన్న బెల్లం ముక్కను బయటికి తీసుకొని చిన్నగా తురుముకొని ఈ తురుముకున్న బెల్లాన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడిన టైంలో యాలకులు తీసుకొని పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇంకా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. వీడియోలో చూడండి, అలాగ ఉడికి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. నెయ్యి పైన ఇలా జల్లుకుంటే ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఫైనల్ గా మన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ.